తిరుపతి జిల్లాలో ఫెంగల్ తుఫాన్ బీభత్సం సృష్టించింది. సత్యవేడు నియోజకవర్గంలో తుఫాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉంటాయి. ఇక ప్రధానంగా వరదపాలెం, సత్యవేడు, కండ్రిగ, కేవీబీపురం, పిచ్చటూరు మండలాల్లో తుఫాను ప్రభావంతో తీవ్రంగా కనిపిస్తోంది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మొత్తంగా తిరుపతి జిల్లాలో ఫెంగల్ తుఫాన్ అయితే బీభత్సం సృష్టించింది. సత్యవేడు నియోజకవర్గంలో తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అక్కడి పరిస్థితిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, భవానీ ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంలో దీనిపై కూడా ఫెంగల్ తుఫాను ప్రభావం తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ ప్రాంతంలో కూడా గత రాత్రి నుంచి కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. దీని ప్రభావంతో ఉన్నటువంటి సత్యవేడు మండల ప్రాంతంలో ఉన్నటువంటి బుచ్చినాయుడు కండ్రిగ వరదాయపాలెంలో దాదాపుగా 24 గంటల పాటు ఫెంగల్ తుఫాను ప్రభావం ఉంటుందని చెప్పి ఇప్పటికే కలెక్టర్ కూడా అప్రమత్తం చేశారు. మరోపక్క ఇప్పటికే ఫెంగల్ తుఫాను ప్రభావం కూడా తిరుపతి జిల్లా అదేవిధంగా అన్నమయ్య జిల్లా అటువంటి ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి వర్షాలు నమోదవుతాయని చెప్పి ఇప్పటికే వేటకు వెళ్ళేటటువంటి వాటిని కూడా అప్రమత్తం చేశారు. మరొక ఇప్పటికే తిరుపతి జిల్లా తిరుమల తిరుపతి ఘాట్ రోడ్లో కూడా దాదాపుగా రెండు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో కూడా ఆ రెండు ఘాట్ రోడ్లో ఉన్నటువంటి శేషాచలం అటవీ ప్రాంతంలో భారీగా తడిసి ముద్ద నేపథ్యంలో కూడా తిరుమలకు వెళ్లే భక్తులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే కలెక్టర్ అయితే ఆదేశాలు జారీ చేశారు. మరోపక్క 2 రోజుల పాటు తిరుమలలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో కూడా తిరుమలలో 5 డ్యాముల్లో కూడా గత రాత్రి కూడా పూర్తిగా నిండినట్టుగా తెలుస్తున్నటువంటి భవానీ. గోపి, వరదలకు సంబంధించి కూడా ఈ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న దానికి సంబంధించి కూడా మరి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంది? లోతట్టు ప్రాంత ప్రజల గురించి కూడా ఎటువంటి రక్షణ ఏర్పాట్లు కల్పించింది? ఏదైతే ఫెంగల్ తుఫాను ప్రభావం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 5 జిల్లాలకు ఇప్పటికే హెచ్చరిక నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ ఏ జిల్లాకి ఏ మండలానికి సంబంధించినటువంటి హెల్ప్ లైన్ సెంటర్లు కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. దీని ప్రభావం కూడా పుదుచ్చేరిలో తీరం దాటే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలపడంతో కూడా ఏదైతే తిరుపతి జిల్లాకు సంబంధించిన కలెక్టర్ కూడా నిన్న రాత్రి కూడా అలర్ట్ చేశారు. దాదాపు దీని ప్రభావం కూడా 24 గంటల పాటు కూడా జిల్లాపై అదేవిధంగా ఉన్నట్టు తీరం దాటే అవకాశం 24 గంటల పాటు కూడా జిల్లాపై ప్రభావం ఉంటుందని చెప్పి కూడా ఎప్పటికప్పుడు హెల్ప్ లైన్ సెంటర్లు అయితే ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఎప్పటికప్పుడు అసురక్షిత ప్రాంతాలకు కూడా చేరచేందుకు కూడా టీటీడీ మరోపక్క ప్రభుత్వం కూడా అప్రమత్తం అయ్యి కూడా వాటిపై కూడా దృష్టి సారించడానికి తెలుస్తోంది. భవాని. రైట్, థ్యాంక్ యూ గోపి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.